హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక ఫోటో అనేది బాగా వైరల్ అవుతుందండి. అంటే 1,03,800 రూపాయలు వ్యాలెట్లో పడ్డాయని ఈ ఫోటో అయితే చాలా గ్రూపుల్లో వైరల్ అవుతుందన్నమాట. పర్సనల్గా నాకు కూడా చాలామంది అయితే పంపించడం జరిగింది. నాకు పడినాయి చూడండి ఒకసారి, మీకు కూడా పడినాయి అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారంట. ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు కరెక్టు, అలాగే అసలు వ్యాలెట్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి, ఏ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, వీటిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది మొత్తం కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను అనమాట. కాబట్టి మొత్తం కూడా గమనించండి, మొత్తం మీకు కనబడే విధంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి టోటల్ వ్యాలెట్ బ్యాలెన్స్ పక్కన మీకు 103800 వచ్చింది. ఎక్కడ కూడా పాయింట్ లేదు. ఓకే, ఎక్కడ కూడా పాయింట్ అనేది లేదు. ఇప్పుడు ఒరిజినల్ చూపిస్తాను చూడండి. ఒరిజినల్ వచ్చేసి మనకి ఓకే, ఒరిజినల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇవ్వండి, ఇక్కడ పాయింట్ కనిపిస్తుందా, ఇక్కడ డాట్ కనిపిస్తుంది సార్. దీనికి సపరేట్ అయింది అన్నమాట. ఓకే, దీనికి అనేది సపరేట్ అయింది మనకి. ఇది ఒకటి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఏదైతే కలర్ కనిపిస్తుందో, ఈ బ్లూ కలర్ కనిపిస్తుంది చూసారా, ఈ బ్లూ కలర్ అనే దానికి ఇందాక మనం ఫోటోలో చూపించిన కలర్ చూసారా, ఇందాక మనం ఫోటోలో చూపించిన కలర్, వేరే ఫోటోలో చూపించిన కలర్ చూసారా, ఈ బ్లూ అనే దానికి తేడా ఉంది. ఓకే, ఇక్కడ కలర్ ఒకటి డిఫరెన్స్ కనిపిస్తుంది. రెండోది వచ్చేసి మనం గమనించినట్టయితే ఇక్కడ పాయింట్ కూడా లేదు. ఈ రెండు డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. నెంబర్ 3 పాయింట్ వచ్చేసి ఇక్కడ ఫండింగ్ వ్యాలెట్ ఉంది చూసారా, ఫండింగ్ వ్యాలెట్ ఇక్కడ బ్లూ కలర్లో ఇవ్వండి. ఇది ఈ ఫండింగ్ వ్యాలెట్ చూడండి, ఇది గమనించండి. దీని గురించి కూడా మీకు చూపిస్తాయి. ఇప్పుడు ఇది ఫండింగ్ వ్యాలెట్ అనే దాంట్లో ఇక్కడ $3,000 పడినట్టు చూపిస్తున్నారు. ఈ ఫండింగ్ వ్యాలెట్లో అమౌంట్ ఎందుకు పడుతుందో తెలుసా, మనం ప్యాకేజ్ కట్టిన అమౌంట్ మనకి అక్కడ సరిగ్గా ట్రాన్సాక్షన్ అవ్వక క్యాన్సిల్ జరిగితే మనకి అమౌంట్ బ్యాక్ వస్తుంది. అంతేగాని ఊరికి ఫండింగ్ వ్యాలెట్లో పడదు. లేదా మన కింద టీం ఉందనుకోండి, అంటే మన కింద టీం ఉంది, వాళ్ళు ప్యాకేజీలు బై చేశారు, కానీ మనం ప్యాకేజీ బై చేయాలి, మనం ప్యాకేజీ లేట్గా బై చేసాం. ఓకే, మనం అనుకున్న టైం కన్నా ప్యాకేజీ లేట్గా బై చేసాం అనుకోండి, అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఫండింగ్ వ్యాలెట్లో ఈ అమౌంట్ కనిపిస్తాయి. ఓకే, ఫండింగ్ వ్యాలెట్లో కానివ్వండి, లేదా ఈ క్రెడిట్ వ్యాలెట్లో కానివ్వండి, రెండిట్లో కనిపిస్తాయి అన్నమాట కింద. నార్మల్గా అయితే ఈ ఫండింగ్ వ్యాలెట్లో కానివ్వండి, ఈ క్రెడిట్ వ్యాలెట్లో కానివ్వండి, ఈ అమౌంట్లు కనిపించవు ఎవరికైనా సరే. మ్యాక్సిమం నేను ఫస్ట్ ఫోటోలో చూపించిన విధంగా ఇలా కనిపిస్తాయి అన్నమాట. నార్మల్గా ఎవరికైతే టీం ఉండి డాలర్లు పడినాయో వాళ్ళకి. ఓకే, ఫస్ట్ ఏం కనిపిస్తుంది వాళ్ళకి, అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. రెండోది వచ్చేసి ఫండింగ్ వ్యాలెట్ 0, మూడోది టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉందో అది చూపిస్తుంది. నాలుగోది వచ్చేసి పే అవుట్, అంటే విత్డ్రా పెట్టుకునే అవకాశం ఉన్న వాళ్ళకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఉంటుంది. అంటే ప్రజెంట్ విత్డ్రా పెట్టుకుందాం అనుకున్న ఆప్షన్ అనేది వర్క్ అవ్వట్లేదు, అది తర్వాత విషయం. బేసిక్గా వ్యాలెట్లో ఉన్న ఆప్షన్స్ ఈ మాట. ఓకే, నెంబర్ 1 వచ్చేసి ఇది, నెంబర్ 2 వచ్చేసి ఇది, నెంబర్ 3 వచ్చేసి ఇది, నెంబర్ 4 ఇది, నెంబర్ 5 వచ్చేసి ఇక్కడ విత్డ్రా ఆప్షన్. ఓకే, ఇది మీకు క్లియర్ అనుకుంటున్నా. ఇక్కడ వీళ్ళు ఎడిట్ చేశారని మనకు క్లియర్గా తెలుస్తుంది, ఎందుకంటే ఇక్కడ పాయింట్ అనేది ఎక్కడ లేదండి వ్యాలెట్లో, అదొకటి. రెండోది వచ్చేసి ఫండింగ్ వ్యాలెట్లో $3,000 కనిపించడం అనేది, అంటే ఓ కాయిన్స్ అంటే మనకు డాలర్ లెక్కే కదా, ఓ కాయిన్స్ కనిపించడం అనేది ఇది కూడా ఫేకు. నెంబర్ 3 వచ్చేసి ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ చూడండి. పాపం ఎవరో ఎడిటింగ్ కూడా సరిగ్గా రాదనుకుంటా పాపం. ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ చూడండి. ఇప్పుడు ఈ పైన టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇక్కడ కూడా అదే ఉండాలి కదా. ఇక్కడేమో $3,000 ఎక్కువ ఉన్నాయి, ఇక్కడేం తగ్గినాయి. ఎందుకు తగ్గుతాయి, అలా తగ్గకూడదు. బేసిక్గా ఫండింగ్ వ్యాలెట్లో ఉన్నా ఏ వ్యాలెట్లో ఉన్నా టోటల్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు కల్లా సేమ్ అమౌంటే ఉంటుంది. ఓకే, టోటల్ బ్యాలెన్స్లో అమౌంట్ ఏమీ కూడా తగ్గవు, కానీ ఇక్కడ టోటల్ బ్యాలెన్స్లో అమౌంట్ తగ్గినాయి. ఓకేనండి, ఇక్కడ చూడండి కావాలండి. ఇక్కడ టోటల్ బ్యాలెన్స్లో పైన ఎంత అయితే ఉందో, ఓకే, ఇక్కడ పైన ఎంత అయితే ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి. ఇక్కడ ఎందుకు తగ్గుద్ది, ఓకే, తగ్గదు. ఇక్కడ పే అవుట్ అంటారా, మనం ఎంత అయితే విత్డ్రా చేసేసామో ఆ విత్డ్రా చేసిన అమౌంట్ కాకుండా ఇంకెంత అయితే బ్యాలెన్స్ ఉందో ఆ అమౌంట్ ఇక్కడ కనిపిస్తామండి పే అవుట్లో. ఓకేనండి, ఈ వ్యాలెట్లో ఇలా డిఫరెన్సెస్ అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఎవరైనా ఏదైనా స్క్రీన్ షాట్ పంపిస్తే అది రీలా ఫేక్ అని మీకు మీరే తెలుసుకుంటారని ఒక ఉద్దేశం మేరకే నేను స్క్రీన్ రికార్డ్ అనేది చేసి మీకు క్లారిటీగా చెప్తున్నాను. గతంలో కూడా మనం ఒకటి చూసాం, ఆల్రెడీ మనం క్రిస్ జాన్సన్ సార్ కూడా పంపించాం. ఏది, ఈ $3,00,000 పడింది, ఇది కూడా ఫేక్ అని చెప్పాం కదా. 3 లక్షల ఓ కాయిన్స్ పడినాయి అని చెప్పారు చూస్తారు. ఇది కూడా మీరు గమనించినట్టయితే ఇక్కడ మనకేం కనిపిస్తుంది, ఇక్కడ పాయింట్ ఇచ్చారు, బాగానే ఉంది, బట్ ఇక్కడ నెంబర్స్ చూస్తే గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ నెంబర్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయన్నమాట. అసలు మన వాళ్ళు టెక్నాలజీ చాలా బాగా వాడుతున్నారండి. చాట్ జీపీటీ కానీ లేకపోతే ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చాలా బాగా వాడుతున్నారని చెప్పుకోవచ్చు. గతంలో ఇది కూడా ఫాల్స్ అని చెప్పి మన క్రిస్ జాన్సన్ సార్ అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి ఇంత టెక్నాలజీ వాడుతున్నారు మన వాళ్ళు. అదేదో
కొద్దిగా ఏదో ఒక సొంతంగా ఒక అప్లికేషన్ ఏదైనా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందేమో నేను పర్సనల్గా అనుకున్నా. అంటే టెక్నాలజీ చాలా బాగా వాడుతున్నారండి. ఎందుకంటే ఫేక్ చేసేది కూడా చాలా బాగా ఫేక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ONews20 అనేది కనిపించేలా చేశారు. ఇక్కడ ఎడిటింగ్ అని మనకు కొంచెం తెలుస్తుంది, కొత్త వాళ్ళకి తెలియదు పాపం. అంటే నార్మల్గా పెద్దగా నాలెడ్జ్ లేని వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి పెద్ద డిఫరెన్సెస్ తెలియవు. అది ఇది ఒకటేలాగా ఉంది కదా అనుకుంటారు. కానీ డిఫరెన్సెస్ ఎక్కడ కనిపిస్తున్నాయో మనకి ఇప్పుడు నేను చెప్పిన వీడియో అనేది, ఈ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో ఎవరైనా సరే ఏదైనా స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు డిఫరెన్సెస్ అనేవి నేను చెప్పిన విధంగా మీకు కనిపిస్తున్నాయా లేదా అనేది మొత్తం గమనించండి. ప్రతి దగ్గర కూడా ఇక్కడ మీరు మెయిన్ ఇలాంటివి వచ్చినప్పుడు ప్రతి దగ్గర కూడా డాట్ అనేది కామన్. ఇక్కడ చూపించారు కదా డాట్ అనేది ఎక్కడైనా ఉందా? ఎక్కడ కూడా లేదు. ఇక్కడ కూడా డాట్ ఉంది కానీ ఇక్కడ అమౌంట్ లేదు. ఇక్కడ డాట్ అనేది కామన్గా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఒరిజినల్ దానికి ఖచ్చితంగా డాట్ అనేది ప్రతి చోట ఉంటుంది. చూసారు కదా, మీకు డాట్ అనేది ప్రతి చోట ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ప్రతి చోట డాట్ ఉంటుంది. సున్నాలు ఉన్నా సరే డాట్ అనేది కామన్గా ఉంటుంది అన్నమాట. ఓకే, అలాగే కొంతమందికి డౌట్ రావచ్చు, ఆల్రెడీ మనం గతంలో విత్డ్రా పెట్టాం కదండి, అమౌంట్ ఎప్పుడు వస్తుందంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విత్డ్రాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఎప్పటికల్లా మనకి విత్డ్రాలు వస్తాయి ఏంటి అనేది తెలియదు. దాదాపు నేను విత్డ్రా చేసి 2 years దాటిపోయింది అన్నమాట. దాదాపు 26 నుంచి 27 నెలలు అయిపోయింది. ఈ వైట్కి ఎవరికి కనిపిస్తుంది విత్డ్రా ఆప్షను? కొంతమందికి ఈ డౌట్ కూడా వస్తుంది అండి, మాకు ఈ వైట్కి ఎక్కడ కనిపిస్తలేదంటే ఇక్కడ మినిమం 100 O coins ఎవరికైతే వస్తాయో, ఓకే, ఇక్కడ 100 O coins ఎవరికైతే వస్తాయో వాళ్ళకి మాత్రమే ఇక్కడ వైట్ కలర్ విత్డ్రా అనేది కనిపిస్తుంది. క్యాజువల్ పీపుల్కి ఇక్కడ మీకు $90, $93, $50 ఇక్కడ ఉన్న వాళ్ళకి పేఅవుట్లో వాళ్ళకి విత్డ్రా ఆప్షన్ కనిపించదు. ఓకే, కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విత్డ్రాలు పనిచేయట్లేదు. ఆల్రెడీ విత్డ్రా పెట్టిన వాళ్ళు కూడా అమౌంట్ రావాలి. అఫీషియల్గా అమౌంట్ లేదని వస్తే ఖచ్చితంగా నేను చెప్తానండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి గ్రూపుల్లో చాలామంది చాలా రకాలుగా వాళ్ళ యొక్క క్రియేటివ్ స్కిల్స్ అనేది మంచిగా ఉపయోగంగా వాడుతున్నారు, కానీ మనకు ఉపయోగం లేవయి. ఎందుకంటే అవన్నీ ఫేక్ కాబట్టి దానివల్ల మనం లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఆశపడతాం కదా, అయ్యో అతనికి ఎవరికో 1,00,000 O coins పని మనకు పడలేదు, పడితే బాగుండదని. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా గమనించండి. ఇక్కడ ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఇదంతా కూడా ఎడిటింగ్. ఓకే, పక్క ఎడిటింగ్ చేసి జనాలను పిచ్చోని చేస్తున్నారు వీళ్ళందరూ గ్రూపుల్లో పెట్టి. వీళ్ళకి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. జస్ట్ ఏంటంటే ఆ గ్రూప్లో మేమే తోపులని చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా. ఇలా ఏదని చెప్పామంటే నెగిటివ్ అంటారు. నెగిటివ్గా పాజిటివ్ అనేది పక్కన పెడితే ఇప్పుడు ఇది రియల్ ఫేక్ అని తెలుసుకోకుండా ఎలా షేర్ చేస్తున్నారు మీరు? ఆ మాత్రం సెన్స్ లేకుండా షేర్ చేయడం మీరు చేసే తప్పు. ఓకే, కంపెనీ ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఎవరికి తెలియదు, కానీ కంపెనీ వచ్చేదాన్ని కూడా మీరే చెడగొడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఫేక్ స్ప్రెడ్ చేయడం వల్లే కంపెనీకి గతంలో SEC కేసు పడింది. ఎందుకంటే మనం అతిగా హైప్ చేసే వాళ్ళ వల్లే SEC కేసు కూడా పడింది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ గమనించండి, ఇలాంటి ఫేక్ న్యూస్లకు దూరంగా ఉండండి. అలాగే మార్నింగ్ ఇంటర్లింక్ సంబంధించిన వీడియో పెట్టాను, నిన్న మొన్న కూడా మంచి వీడియోలు చేశాను. మన ఆన్ బేస్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా చూసేయండి. ఓకే, ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 36,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. అలాగే కుదిరినంతవరకు ఈ సబ్జెక్ట్ మీకు ఇచ్చినందుకు లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి. ఓకేనండి, ఈ వీడియో మాత్రం కుదిరినంతవరకు అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు పాపం రీలో ఫేక్ తెలుసుకోవడానికి. ఓకే, థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్.